మనమందరం కూడా మరి ఇక్కడ కూడుకోవటానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం దేవుని వందనాలు తెలియదు. దేవుని యొక్క పిలుపుని అందుకొని ఆయన సన్నిధికి వెళ్ళినటువంటి మన ప్రియ తల్లి తెరీషమ్మ గారి యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం వీధిగా కూడుకోవటం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా మరి ఈ కుటుంబం తరఫున ఆహ్వానం తెలియజేస్తుంటున్నాం. వచ్చిన బంధుమిత్రులు, రక్త సంబంధులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క మెమోరియల్ సర్వీస్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి సిస్టర్ చంద్రలీల గారు ముందుకొచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. మరి డాక్టర్ కీర్తి గ్రేస్ యొక్క తల్లి గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా వారితో ప్రార్థనలు మనం ఏకీభవిద్దాం. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించుకోవాలని కోరుతున్నాం. ప్రేమ నమ్మకం గల పరలోక ప్రజ, మీ మహోన్నతమైన నామానికి, అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నిజమైన దేవుడవు, గొప్ప దేవుడవు, రక్షకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడు తండ్రి, మీకు వందనాలయ్యా. ప్రభా, మేమేమైంచున్నామో మీ కృప వలనే ఎంచున్నాం తండ్రి, మీకు వందనాలు. ఈ రోజును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అమ్మగారిని బట్టి నాయన, తెరిసమ్మ గారిని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రభా. తన జీవిత కాలం అంతయు ప్రభా నీవు తోడుగా ఉండి నాయన, చక్కని నాయన భర్తని అనుగ్రహించి ప్రభా, నాయన బిడ్డలను అనుగ్రహించి నాయన, తన జీవితంలో ప్రభా మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు నాయన. ముగ్గురు కుమార్తెలను బట్టి, కుమారుని బట్టి వందనాలు ప్రభా నాయన. అంకుల్ గారిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అంటున్నావు తండ్రి. ప్రభా నాయన తండ్రి, అమ్మగారు నీతిమంతురాలుగా జీవించింది ప్రభా. తన జీవితంలో ప్రతి ఒడిదొడకను మీలో మీ సహాయాన్ని అందించారు తండ్రి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు ప్రభా. వాక్యం సెలవిస్తుంది ప్రభా, ఆయుష్కాలము 70 సంవత్సరములు అన్నావు తండ్రి. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అంటున్నావు తండ్రి. తండ్రి అమ్మగారు 80 సంవత్సరాలు, 79 సంవత్సరాలు, 80 సంవత్సరాలకి ఎంటర్ అయ్యి ప్రభా నాయన మీ పాద సన్నిధికి చేరిందని నమ్ముతున్నాము తండ్రి. ప్రభా తన జీవితంలో నాయన ప్రభా ఎంతో మంచి సాక్ష్యాన్ని ప్రభా నాయన ఉంచినందుకై మీకు వందనాలు ప్రభా నాయన. ప్రతి ఒక్కరు ప్రభా నాయన ఆకలి తీర్చడానికి ముందుకొచ్చిన కొనియాడబడిన స్త్రీగా ఉన్నందుకై మీకు వందనాలు ప్రభా. ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉందని మేము విన్నాం తండ్రి, అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. తన బిడ్డలను చూసింది తండ్రి, తన మనవరాలను చూసింది తండ్రి. నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా, సియోనులో యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదించబడుదురు. నీ పిల్లలను నీవు చూచెదవు, నీ బల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందురు అన్నావు తండ్రి. తన పిల్లలను ప్రభా, మనవరహల బిడ్డల్ని చూసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా నాయన తండ్రి. తన కుమార్తెలను, అల్లులను, వారి పిల్లల్ని మీరు ఆశీర్వదించారు తండ్రి. కుమారుణ్ణి నాయన, తన కుటుంబాన్ని ప్రభా, మనవణ్ణి, వారి అందరినీ మీరు ఆశీర్వదించారు తండ్రి, మీకు వందనాలయ్యా. ఆశీర్వదించబడిన కుటుంబంగా నీవు నాయన ఉంచినందుకై మీకు వందనాలయ్యా నాయన తండ్రి. ఈ రోజు ప్రభా అమ్మగారు మా మధ్య లేరు కానీ ప్రభా నాయన మీ పాద సన్నిధిలో ఉన్నారని నమ్ముతున్నాము తండ్రి. అమ్మగారు వదిలిపెట్టినటువంటి నాయన నాన్నగారిని, అంకుల్ గారిని ప్రభా మీరు నాయన దీర్ఘాయుష్యత ఆశీర్వదించండి ప్రభా. మేము మా మాటలతో మేము వారిని ఆదరించలేము ప్రభా, వారి కుటుంబ సభ్యులను మేము ఆదరించలేము తండ్రి, కానీ నీ మాటలు ఆదరించగలవు తండ్రి. బిడ్డలందరినీ మీరు, కుటుంబ సభ్యులందరినీ మీరు ఆదరించండి ప్రభా. వారు నాయన అమ్మగారు వదిలిపెట్టిన సాక్ష్యాన్ని మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈ మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండండి. ఆ పాటలలో, ఆరాధనలలో, వాక్య పరిచర్యలో ప్రభా, మరి భోజనంలో, సమస్తంలో మీరు నాయన తోడుగా ఉండి ముందుకు నడిపించమని ఈ యొక్క ప్రభా మీటింగ్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ, కుటుంబ సభ్యులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ, అమ్మగారిని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, రక్షకుడైన యేసయ్య నామంలో తండ్రి అయిన దేవుణ్ణి అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Show that I
నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా నా మంచికే, తన చిత్తమునకు తన మంచికే. తన చిత్తమునకు తన మంచికే.
శివుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా దుఃఖించు అశేష జీవితం. నా బ్రతుకు దినములు ఇంపనేర్పుము. దివాయి భూమిని మీరు నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుము. సమయము నిన్ను. నా బ్రతుకు దినములు లెక్కించు నేర్పుము. దివాయి భూమికి మీరు నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుము. సమయము నిన్ను. హల్లెలూయా. ఈ సమయంలో మనందరం లేచి నిల్చొని, let's all stand to our feet. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభు. ప్రభు మాకు నిరీక్షణ కలిగజేసే దేవుడు ప్రభు మీకు స్తోత్రాలు. జీవమన్నాడు ప్రభు నీ వశంలో ఉన్నాయి ప్రభు మీకు స్తోత్రాలు. ప్రభు ఈ లోకంలో ప్రభు మేము యాత్రికుల వలె ప్రభు మీ నుండి ప్రభు మా పనులన్నీ ప్రభు మేము ఉంచుకుని ప్రభు ఏదో రోజు ప్రభు మీ వద్ద ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు. నిరీక్షణ లేని ఇతరులే కాకుండా ప్రభు మాకు నిరీక్షణ కలిగజేసే దేవుడు ప్రభు మీకు స్తోత్రాలు దేవా. మీకు వందనాలు ప్రభు. ఈ లోకంలో ప్రభు జీవించిన కాలం అంతా ఈ ప్రభు మరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రం ప్రభు. మీరు చేసిన కార్యం ఏమి మారలేదు ప్రభు. నా జీవము యేసయ్యా. నీవే నా సర్వము. నీవే నా జీవము యేసయ్యా. నీవు ప్రేమ
నడిపించినటువంటి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో 2 ప్రత్యేకమైనటువంటి బైబిల్ రీడింగ్స్ ఉన్నాయి మన మధ్యలో. స్క్రిప్చర్ రీడింగ్ జాన్ 14:1-4 దీప్తి గ్రేస్, డాక్టర్ దీప్తి గ్రేస్. తర్వాత రెండవదిగా మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న తెలియనని చెప్పాను. దేవుడి చదివిన వాక్యం దీవించున్నాక. పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు. రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. ఆమేన్. నేను చెప్పాను కదా, రాక్ చర్చ్ నార్త్ క్వైర్ అండ్ బేర్షుబా ఏజీ చర్చ్ అని మా కోడలు అంటే డాక్టర్ దీప్తి గ్రేస్ ఒకప్పుడైతే ఏజీ చర్చి క్వైర్ మెంబర్, కానీ మరి మ్యారేజ్ అయిన తర్వాత రాక్ చర్చి క్వైర్లో ఉంటుంది కనుక అందుకే 2 వైపులు కూడా తన 2 రోల్స్ ప్లే చేసింది. థ్యాంక్ యూ డాక్టర్ దీప్తి గ్రేస్. చదవబడ్డ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా తెలిసినటువంటి ఒక సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చదివినటువంటి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు చదివినటువంటి దాంట్లో నిద్రించుచున్న వారి గురించి తెలియకుండా నాకు ఇష్టము లేదు. మన ప్రియ సహోదరి తెరీషమ్మ గారు 7వ తారీఖున ప్రభువునందు ఏం చేశారండి? నిద్రించారు. నిద్రించినటువంటి వ్యక్తి తప్పకుండా ఏం చేస్తారండి? లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులమైనటువంటి మనకు ఇది గొప్ప నిరీక్షణ. మన తల్లి ప్రభువునందు నిద్రించింది 7వ తారీఖున. నిద్రించి తన స్థలాన్ని నిద్రను మళ్ళీ వేరే చోటకు చేంజ్ చేసుకుంది, ఎక్స్చేంజ్ చేసుకుంది. అక్కడికి వెళ్ళింది, నిద్రలో ఉంది. మరలా మనము వెళ్ళి ఆమెను చూస్తాము, ఆమె మరలా లేస్తుంది. హల్లెలూయా. చక్కటి వాక్యాలు చదివినటువంటి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాం. అదే క్రైస్తవ యొక్క నిరీక్షణ. ఈ సమయంలో మరి కొన్ని ట్రిబ్యూట్స్ ఉన్నాయి. మనము లెట్ us సెలబ్రేట్ ద లైఫ్ ఆఫ్ తెరీసమ్మ గారు కనుక మరి అందరు కూడా తెరీసమ్మ గారి గురించే చెప్తూ ఉంటారు. మరి సందర్భం అది కనుక మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. ఎందుకంటే మరి మా ఆత్మీయ తండ్రి గారు రాజ్యపేట సీనియర్ సంఘ కాపులు బిషప్ గారు కూడా వారు మన మధ్యలో ఉంటున్నారు. వారు దేని యొక్క వాక్యాన్ని మనకు ఎక్కువ సమయం వారికి ఇవ్వాలి కనుక మీకు ఇవ్వబడినటువంటి గ్రీటింగ్ సమయాన్ని దయచేసి అందరూ గుర్తించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తుంటున్నాను. ట్రిబ్యూట్స్ మొట్టమొదటిగా మరి కుటుంబంలో నుంచి సిస్టర్ మేరీ కావ్య గారు ముందుకొచ్చి
ట్రిబ్యూట్ తెలియజేస్తుందిగా మరి. Praise the Lord and good morning everybody. Today I stand here with love, gratitude and memory as I remember my beloved Amama. So the words may truly never capture the kind of person she was. I would like to share few of the memories I had which are forever close to my heart. So అమ్మమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది బికాస్ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. సో I happened to see a lot of sacrifices she used to make for upbringing of the family. Every day she used to wake up for me and lovingly cook delicious food and caringly pack my lunch box, and she made sure that I was always taken care of. She had many health complications like BP unna, diabetic unna, kani she stood strong for me, and also like she had a heart that gave endlessly and without seeking anything in return, whether it was through her affection or her prayers or her gratitude or her thoughtful things she had done for me as I grew up. So even though she is no longer physically with us, her love and her prayers always remain in me. Every memory with her has become a treasure that I will carry for the rest of my life. So Amama, you are surely missed and I love you. May your soul rest in eternal peace. Thank you. నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి పెద్దలకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చక్కటి ట్రిబ్యూట్ తెలియజేసినటువంటి మనమరాలు కనుక ప్రథమ మనమరాలు అనుకుంటాను, అవునా? సెకండా? రెండో మనవరాలు కనుక మరి తనతో ఉన్నటువంటి పరిచయాలు అన్నీ ఎక్కువగా గుర్తుంటాయి కనుక చక్కటి విషయాలు మరి తెలీసమ్మ గారి గురించి తెలియజేశారు. చాలా సంతోషం. ఈ సమయంలో మరి రాక్ చర్చ్ మార్కెట్ సంఘం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యూట్ మనం వెళ్దాం. మన మధ్యన బ్రదర్ టిఎన్ రావు గారు రాక్ చర్చ్ మార్కెట్ మెన్స్ డైరెక్టర్గా ఉంటున్నారు. వారు మన మధ్యన ఉంటే చాలా సంతోషం. ఈ సమయంలో బ్రదర్ టిఎన్ రావు గారు వారి ట్రిబ్యూట్ తెలియజేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, మరి మా సంఘ కాపర్లు బిషప్ తిమోతి గారికి, అలాగే మరి ద్వారం తెరిచి మరి ఆహ్వానించి మరి మీటింగ్స్కు అవకాశం ఇచ్చిన కెనడీ గారికి, వారి కుటుంబానికి, మరి ఈరోజు ఈ సంస్మరణ సభకు మరి అధ్యక్షత వహించుతున్నటువంటి ప్రభుదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనం ప్రేమతో గౌరవంతో మన యొక్క ప్రియ తల్లి స్మారక సమావేశాల్లో మనందరం కూడా కూడుకొని ఉన్నాం. మన హృదయం దుఃఖిస్తున్నప్పటికీ, ఎందుకంటే మనం ఫిజికల్గా ఒక మనిషిని పోగొట్టుకున్నాం కాబట్టి మరి దేవుడు ఆమె ద్వారా మరి కుటుంబానికైనా రూపం, ఆమె తన జీవితం అంతా కుటుంబం కోసం మరి శ్రమించి ప్రేమించి మరి విశ్వాసంలో ప్రార్థించి పిల్లల్ని భవిష్యత్తుకు మరి త్యాగం చేసిన తల్లి మన ప్రియ తల్లి గారు. మరి అలాంటి తల్లి జ్ఞాపకాలు కాలం గడిచినా కూడా మరి చెరిగిపోని జ్ఞాపకాలండి. మరి ఆమె చూపిన ప్రేమ, ఆమె చూపిన ఆప్యాయత, మరి నేర్పిన విశ్వాసం, మరి చేసిన ప్రార్థన మరి ఎల్లప్పుడూ మరి కిరణి గారి కుటుంబానికి మరి వారి సిస్టర్స్ కుటుంబంలో ఒక వెలుగుగా మిగిలిపోతాయని నేను నమ్ముతున్నానండి. అయితే ఆమె వ్యక్తిత్వానికి వస్తే అండి, నాకు కిరణి గారితో ఎంతకాలం పరిచయం, ఆల్మోస్ట్ అంతకాలం వారి పేరెంట్స్ ఇద్దరు కూడా నాకు పరిచయం, డాక్టర్ వినయ్ గారు మరి మదర్ తెరీసమ్మ గారు. అయితే ఆమె ఎప్పుడు కలిసినా కూడా, బహుశా ఈ 9-10 సంవత్సరాల్లో 10 సార్లు కలిసి ఉంటాను, చాలా ఆప్యాయంగా పలకరించానండి. ఎందుకంటే కొంతమంది పలకరించాలని పలకరిస్తారు, కానీ వారి పిలుపులో నేను ఒక ఆప్యాయత, ఒక ప్రేమను చూసేవాడిని. ఎప్పుడు కలిసినా రావు గారు మరి బాగున్నారా అని అంటుండేవారు. సో అంతేకాకుండా అండి, కిరణి గారి గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు, ఎస్పెషల్లీ రాక్ చర్చ్ సభ్యులకు, వారి స్నేహితులకు, వారి కుటుంబానికి మరీ బాగా తెలుసు. కిరణి గారు చాలా హెల్ప్ఫుల్ నేచర్ అండి. మరి హెల్పింగ్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మరి వారి తల్లి గారే.
ఎందుకంటే డాక్టర్ నిర్ణయ గారు మరి వారి యొక్క సర్వీస్లో కంబైన్డ్ స్టేట్లో చాలా సీనియర్ పొజిషన్ ఉండేవారు. అనేకమైన ప్రాంతాల్లో మరి పనిచేశారు. మరి ఇన్ని ప్రాంతాలు తిరిగినా మరి ఇంతమంది పిల్లలను మరి చాలా చక్కగా ప్రేమలో మరి ముఖ్యంగా మరి విశ్వాసంలో మరి పెంచిందంటే మరి ఆ తల్లి యొక్క మన ప్రేమను మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి. మరి ఎప్పుడు చూసినా కూడా ఆమె నవ్వుముఖంతో ఉండేది. మరి ముఖ్యంగా గత ఒక 4 వీక్స్ బ్యాక్ వారి ఇంట్లో ఒక చిన్న ప్రార్థనా సమావేశానికి నాకు కూడా హాజరు కావడానికి అవకాశం దొరికిందండి. మరి అప్పుడు దొరికినప్పుడు మరి నేను ప్రత్యేకంగా వారి రూమ్లో మరి వెళ్తూ చెప్తామని వెళ్ళి ఆల్మోస్ట్ 10 minutes నిల్చున్నామండి. నిల్చుంటే ఎంత బాగా మాట్లాడారో మరి ఆ వారి మాటల్లో నేను ఆప్యాయత అనేది నేను ఎప్పుడు గమనిస్తున్నామండి. అయితే మనం మరి బైబుల్ తెలిసినాం కాబట్టి మనం బైబుల్లో నుంచి కూడా ఒక మాట మరి జ్ఞాపకం చేసుకోవటం మరి ముఖ్యమండి. ఎందుకంటే యోహాను సువార్తలో కొంతమంది గ్రీకు స్కాలర్స్ అంటే తత్వవేత్తలు ప్రభు మరి ఆ రోజుల్లో చేసే కార్యాలు మరి ఆయన చెప్పే మాటలను బట్టి ఆయన కలవాలని వచ్చి ఆయన ముందుగా ఆయన శిష్యులైనటువంటి ఫిలిప్పును ఆంద్రేయును కలుస్తారు. మరి వారు వచ్చి మరి ప్రభు దగ్గరికి మరి మిమ్మల్ని గ్రీక్ దేశం నుంచి కొంతమంది స్కాలర్స్ వచ్చారు కలవాలంటారు. అప్పుడు ప్రభు చెప్పిన ఉపమానం ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఒంటిగా మిగిలిపోతుంది, మరి భూమిలో పడి చనిపోయినట్టయితే మరి విస్తారంగా అంటే దాని అర్థం ఏంటండి అంటే, దేవుడు ఇప్పుడు ఈ రూపం కాదు నాకు చూసేది, నేను సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచిన తర్వాత నా యొక్క మహిమాన్వితమైన రూపాన్ని చూడడానికి ఎటువంటి కన్నులు చాలవు అని చెప్పింది. మరి దీనికే మరి కాంప్లిమెంట్ చేస్తూ పౌలు గారు మరి 1 కొరింథియన్స్ 15:42లో ఏం చెప్తారంటే, ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధంగా విత్తబడి ఆత్మీయ సంబంధంగా లేపబడుతుందని పౌలు గారు చెప్తారండి కొరింథీ సంఘానికి రాస్తూ. మరి ఇప్పుడు చెప్పండి, మరి తెరీసమ్మ గారు చనిపోయారా, విత్తబడ్డారు? తెరీసమ్మ గారు విత్తబడ్డారు. మరి ఈ సమయంలో మరి నా మాటలు మరి ముగిస్తున్నాను. మరి ఒకసారి మరి డాక్టర్ ఎన్నయ్య గారికి మరి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మరి అదేవిధంగా మరి ఇంకొక విషయం జ్ఞాపకంకి వచ్చిందంటే, వారి తల్లి గారు కానీ వారి ఫాదర్ కానీ ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నా నేను కెనడి గారు సరే ఫ్రెండ్షిప్లో నేను హాస్పిటల్లో వెళ్తుండేవాడిని, దర్శిస్తుండేవాడిని. ఒక్కోసారి అయినా ఈసారి రీసెంట్గా బహుశా మార్చి లాస్ట్ వీక్లోనో ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనో వారు మరి ఓమ్ని హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను కెనడి గారి ముఖంలో కొంచెం షేకింగ్ చూశానండి. అంతా కూడా ఎప్పుడు నేను షేకింగ్ చూసి చాలా ధైర్యంగా ఉండేవారు. సో అదే చెప్పారు, అసలు బాగుండట్లేదంటే ఈ మధ్య కెనడి గారు. చాలాసేపు నేను కూర్చున్నాను, మాట్లాడాను. సో అప్పుడు ఆ రోజు నేను కెనడి గారి ముఖంలో కొంచెం విజయాలు చూశాను. కానీ ఎప్పుడైతే మరి ఈ 4 వీక్స్ బ్యాక్ వారి ఇంటికి వెళ్ళామో మరి ప్రేయర్ మీటింగ్లో ఆ రోజు మరి లేచి వారు కూర్చోవటం మాట్లాడటం చూసిన తర్వాత నేను అనుకున్నాను, మరి సరే మరి కొంత ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నాను. సరే మరి దేవుడి చిత్తం, దేవుడి పిలుపు మన మరి ముఖ్యంగా మరి డాక్టర్ ఎన్నయ్య గారికి మంచి ఆరోగ్యం, వారి కుటుంబానికి మంచి ఆదరణ కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ మరి వారికి మంచి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మరొక ట్రిబ్యూట్ వినే ముందు తెరీసమ్మ గారి గురించి ఒక మాట. డాక్టర్ అభిషేక్ ఒక ఎంగేజ్మెంట్ టైంలో చాలా సిక్ అయ్యారు. ఆ టైంలో చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే కెనడి గారి గురించి బ్రదర్ చెప్పారు కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. కెనడి గారు కూడా చాలా కంగారు పడ్డారు. కానీ ఎంగేజ్మెంట్ చక్కగా జరిగింది. వివాహ సమయంలో కూడా వారి తల్లిదండ్రులు చాలా సిక్ అయ్యారని వారు కంగారు పడుతూ ఉండేవారు. అయినప్పుడు కూడా వివాహం ఎంతో ఘనంగా జరగడం జరిగింది. మూడవదిగా మన రాజ్ చర్చ్ వెల్ఫేర్ సంఘంలో 1 వీక్ VBS జరిగింది. ఆ VBS జరుగుతున్నటువంటి ఇంకా లాస్ట్ 2 days క్లోజింగ్ టైంలో మళ్ళీ ఎగైన్ సిక్ అయ్యారు. అప్పుడు కూడా బ్రదర్ కెనడి గారు చాలా కంగారు పడ్డారు. కానీ మరి సిస్టర్ జయంతి కెనడి గారు, బ్రదర్ కెనడి గారు వారు మరి VBSలో మరి సిస్టర్ జయంతి కెనడి గారు డైరెక్టర్గా ఉంటున్నారు కనుక VBS సూపరింటెండెంట్గా ఉంటున్నారు కనుక అయినప్పటికీ కూడా VBSలో జరగటానికి మరి కెనడి గారు దానికి కావాల్సిన ప్రతిదీ కూడా హెల్ప్ చేస్తూ తనకి టయానికి తీసుకొచ్చి ఆ VBS విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ సందర్భంలో మరి ఇటువంటి సందర్భం అంటే ఆమె ప్రభువునందు నిద్రించడం జరగకుండా అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఆ 3 సందర్భాల్లో అన్నీ క్లియర్ అయిన తర్వాత
మరి చక్కగా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ మంచిగా ఉన్న సమయంలో ప్రభు పిలుపుని అందుకని మరి ఆయన సన్నిధికి వెళ్ళినటువంటి తెరీసమ్మ గారిని బట్టి నిజంగా ప్రభునందు మనం ఎంతో సంతోషించవలసిన వారే ఉంటున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొక మన ట్రిబ్యూట్ ఉందాం. సిస్టర్ నీరజ రెండవ కుమార్తె, తెరీసమ్మ గారి యొక్క రెండవ కుమార్తె సిస్టర్ నీరజ. రండి రండి సిస్టర్ నీరజ గారు మొట్టమొదటి చెప్పింది వీరి కుమార్తె, ఇప్పుడు రెండవ కుమార్తె. అందరికీ వందనాలండి. అమ్మ గురించి చెప్పేటప్పుడు నేను ఒక చిన్న సాంగ్ పాడతాను. ఈ సాంగ్లోనే అమ్మ ఏంటి అనేది తెలుస్తుంది. ఆమె ఏ విధంగా ఆమె లైఫ్ లీడ్ చేసింది అనేది. దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును. ఆమె చేసిన పనులే ఆమెకు ఘనతను సంగును. దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును. ఆమె చేసిన పనులే ఆమెకు ఘనతను సంగును. ప్రార్థన చేసిన వీరవనితగా ఫలమును పొంది ఘనతను పొందెను. ప్రార్థన చేసిన వీరవనితగా ఫలమును పొంది ఘనతను పొందెను. అన్నావలె నీవు ప్రార్థన చేసేదవా. అన్నావలె నీవు ప్రార్థన చేసేదవా. అన్నావలె నీవు ప్రార్థన చేసేదవా. అన్నావలె నీవు ప్రార్థన చేసేదవా. పెద్ద సింగర్ని కాకపోయినా కానీ చాలా నేను ప్రాక్టీస్ చేసుకున్న ఈ సాంగ్. అమ్మ కోసం ఒక పాట పాడాలి అనుకున్నప్పుడు ఇది ఇది బైబిల్ వెతుకుతున్నది, ఆరాధన కీర్తనలు వెతుకుతున్నప్పుడు ఈ పాట అమ్మకి చాలా చక్కగా సరిపోతుంది అని అనిపించింది. నేర్చుకుని 3 days నుంచి నేర్చుకుని ఈ పాట పాడుతున్నాను. యాక్చువల్గా అమ్మ నా జన్మించిన దగ్గర నుంచి కూడా అది దేవుని కృప ఉంటుందండి. ఆయన దేవుని ప్రేమ ఆమె మీద ఎక్కువ ఉంది. మంచి లైఫ్ ఆమె లీడ్ చేసింది. తను ఆమెకి ఏ కొదువ కానీ ఏ కొరత కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళతో కానీ వాళ్ళ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమ కలిగిన భర్త దొరికారు ఆమెకి. మంచి పిల్లలను దొరికాము. ఎందుకంటే క్రమశిక్షణ నేర్పించింది ఆమె. మా నాన్నగారు బిజీలో ఉన్నప్పుడు అది క్యాంపులకి వెళ్ళేటప్పుడు చాలా రేరుగా వెళ్ళేవాళ్ళు అనమాట, తరచుగా వెళ్ళేవాళ్ళు. అప్పుడు కంపల్సరీ సండే వచ్చిందంటే మేము నలుగురము ఎట్టి పరిస్థితులైనా తయారయ్యి చర్చికి వెళ్ళాల్సిందే. మా నాన్నగారు ఉంటే మా నాన్న అమ్మ కలిసి వచ్చేవాళ్ళు. అందరం నలుగురము అదొక పండగలా ఉండేది మాకు సండే అంటే. పిన్నికి తెలుసు, శారదా పిన్ని మాతో చాలా రోజులు ఉండింది. ఆ తర్వాత ఎంత ఆమె నాన్న హోదా పెరిగే కొద్దీ కూడా ఆమె హోదా పెరుగుతుంది కదండి. చుట్టుపక్కల కానీ సమాజంలో కానీ ఆమె నాన్న డైరెక్టరు ఆ లెవెల్లో ఏపీకి ఉండేవాళ్ళు. ఏ రోజు ఆమెలో గర్వం చూడలే నేను ఆమెలో ఎవరం చూడలే.
అక్క చెల్లెళ్ళు వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలో తన వీలైనంత సహాయం చేసింది. తర్వాత వాళ్ళ నాన్న తరపు, మా పెద్దనాన్న తరపు వాళ్ళకి ఎంతో సాయం కావాలంటే ఆమె ఏ రోజు వద్దనలే. ఏ రోజు కూడా తను అడ్డు చెప్పలే, అట్లా ఇచ్చేసేదన్నమాట. ఏ యొక్క ఆమె మన లైఫ్లో ఇప్పుడు చూస్తున్నాము, మ్యారేజ్ అయితే కనుక ఎన్నో సునామీలు వస్తుంటాయి, ఎన్నో తుఫాన్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ జనరేషన్లో. ఆమెకి ఏం కొదవగాలే, అది దేవుని ప్రేమ. ఆమె చేసిన ప్రార్థన, అది ఒక టైంలో నేను అనుకున్నాను, ఈమె ప్రార్థన చేయదు, నానేమో పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రతి దినము ప్రేయర్ చేసుకొని కానీ కదలరు. బండి వచ్చి ఉంటుంది, ఆయన అడావుడిగా తిరుగుతుంటాడు డ్రైవర్, టైం అయింది అన్నట్టు. ప్రేయర్ చేసుకొని కానీ ఆయన కదిలేవాడు కాదు. అమ్మేంటి ప్రేయర్ చేసుకోదు అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఆలోచించాను, అమ్మకి ఎంత బాగా, అంటే ఆమెకి ఏ కొదువ లేదే, ఆమె ఇచ్చే చేయగా ఎప్పుడు ఉందే ఆమె. మాకు అట్లా కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్స్లో మాకు అట్లా అట్లా లేదే అని చెప్పి అనుకున్నప్పుడు, నాకు ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడు డబుల్ టైఫాయిడ్ వచ్చింది. నేను అప్పుడు జ్వరంతో పడుకుని ఉన్నప్పుడు చూసేదాన్ని, ఆమెని గమనించేదాన్ని. పనంతా అయిపోయిన తర్వాత ఆమె మా పెద్ద మామయ్య ఒక ప్రార్థన ఇచ్చి, అమ్మే ఈ ప్రేయర్ చేసుకోమ్మా, ఇది చాలా మంచిది, ఈ ప్రేయర్ చేసుకోమ్మా అని చెప్పి ఒక ప్రేయర్ ఇచ్చి అది రాసిచ్చి వెళ్ళారు. ఆ ప్రార్థన చేసుకొని మా దాంట్లో పరలోక జపము, మంగళవార్త జపము చెప్పుకునేది, తర్వాత ఏం చెప్పుకునేదో తెలిసేది కాదు. ఆ రకంగా ఆమె గురించి ఆమె ఇంకా బాధపడకుండా వెళ్ళిపోయింది అని సంతోషిస్తున్నాను నేను ఇప్పుడు. ఆమె చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది తను. కానీ ఆ టైంలో దేవాది దేవుడు, ఆమె మీద ప్రేమ కలిగిన దేవుడు మా ముగ్గురిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె దగ్గర అట్లా నిల్చోబెట్టాడండి. అన్నయ్య కానీ, అక్క కానీ, నేను కానీ, చెల్లి దూరంలో ఉంది, మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేశాము, ఆమెకు సేవ చేశాము. ఆ తృప్తి మాకుంది, చాలు. వెళ్ళిపోయే రోజు కూడా ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టలే. అర్ధరాత్రి పిలిచింది, 1:30 ఒకసారి, 2 గంటలప్పుడు ఒకసారి, ఏమండి అంటే, నాన్న నేను ఉన్నాము కింద. ఏమ్మా నీకేమన్నా కావాలా అంటే, అన్నం తిన్నారా అని అడిగింది. అన్నం తిన్నారా అంటే, ఏంటి టైం ఏంది, నువ్వు అడిగేది ఏంటి, పడుకో నువ్వు అని నాన్న అన్నారు. అంతేనండి, తెల్లవారింది, ఆమె లేదు ఇంకా. చాలామంది బాధపడుతుంటారు కదండి, తల్లిని చూడలేకపోయాము అని బిడ్డలు, తండ్రులేమో బిడ్డలు చూడలేకపోయారు. మాకు ఆ బాధ లేదు. దేవుడు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మా అందరికీ కూడా. కాకపోతే మా అన్నయ్య అంటే మా అమ్మకి ఎంత ప్రేమ అంటే, ఆయన వస్తే కానీ అన్నం తినేది కాదు. ఎక్కడెక్కడో తిరిగి 3 గంటలకు వస్తే అప్పుడే తినేది. ఆయన తిన్న తర్వాతనే ఎవరైనా తినాలనేది. అందుకే తొందరగా రమ్మని మేము ఫోన్లు చేసేవాళ్ళం. నువ్వు పోతావా లేదా, నువ్వు ఇంటికి పోతావా లేదా, ఎక్కడున్నావు అంటే మీటింగ్లో వాటిలో అంటే, నువ్వు వెళ్ళు, అమ్మ తినలేదు అని చెప్పి. చాలా ప్రేమ. లాస్ట్లో ఒక చిన్న పాట అది పాడి నేను ముగిస్తానండి. ఇది మామూలు సాంగ్, ప్రైవేట్ సాంగ్ అనుకుంటా. లోకంలో మేమింకా ఏకాకినైనా
లేనట్టు శూన్యంలో ఉన్నావమ్మా. చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా కన్న తల్లి మా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన మేము శూన్యమల్లే మిగిలామమ్మా. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. మరి మన తల్లితో ఉన్నటువంటి సంబంధాలు విషయాలు తెలియజేశారు. మనం చెప్తూ చివరికి ఒక మాట చెప్పింది, నా తల్లి యొక్క చివరి మాట నేను విని చివరి వరకు నా తల్లికి సేవ చేసేటువంటి ధన్యతను ఇచ్చారండి. నిజమే, మన జీవితానికి ఉన్నటువంటి మనకు అవకాశం అందరికీ ఉండదు. తల్లిదండ్రులకి చివరి సమయంలో మన దగ్గరుండి వారిని చూసుకోవటం, చక్కటి విషయాలు తెలియజేసినటువంటి మరి సిస్టర్ నీరజ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట మరి రాక్ చర్చ్ మార్కెట్లో సీనియర్ సంఘ సభ్యులుగా ఉంటున్నటువంటి మరి రిటైర్డ్ ఆర్టీఓ బ్రదర్ కుమార్ భాస్కర్ గారు వారు మనతో ఉండటం చాలా సంతోషం. మరి వారు ఎక్కడున్న ఒక పాట పాడారంటే ఆ సందర్భానుసారమైనటువంటి పాట పాడతారు. ఈ సమయంలో వారి ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి పాట. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దుఃఖంలో ఉన్నటువంటి బ్రదర్ కెనడీ గారి వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మరణం రుచి చూడకుండా బ్రతికిన నరుడంటూ ఎవరూ లేరు ఈ భూలోకం మీద. మనందరం మరి ఇక్కడ ఉన్నామంటే అందరం టెంపరీ వీసా మీద ఉన్నవాళ్ళమే. మనకు వీసా ఎక్స్పైర్ అయిపోగానే అందరం కూడా మనం ఈ భూలోకాన్ని మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. మనందరం కూడా ఒక నిరీక్షణ లేదు. మనందరము పైన కలుస్తాము, పైన అందరం కూడా కలిసి దేవుని సన్నిధిలో ఉంటామనే గొప్ప నిరీక్షణ అనేది ఉంది. ఏదేమైనా కూడా మరి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం అది ఎంతో ఆశీర్వాదకరం. అలాగే మరి వారి భక్తుల మరణం ఆయన దృష్టికి మరి ఎంతో విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు. కాబట్టి మనం ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. నా జీవమా భయమేలనే ఉన్నాడు యేసు నాలో, నీ వెలవను. నా జీవమా భయమేలనే ఉన్నాడు
యాక్చువల్లీ అయిన వారం నేను నా ఊరు వెళ్ళాను. మా ఊరు వెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఏం చెప్తానంటే మా అమ్మకి, సపోజ్ నేను 9వ తారీఖు ఊరు నుంచి హైదరాబాద్ రావాలంటే నేనేం చెప్తానంటే నేను 7వ తారీఖు వెళ్ళిపోతానమ్మా, నాకు పని ఉంది అని చెప్పి వెయిట్ చేస్తే 7వ తారీఖు అమ్మా ఈరోజు బయలుదేరుతాను అంటాను. రా అంటుంది. ఎప్పుడు ఇదే తంతు జరుగుతుంది. సపోజ్ ఐ ప్లాన్ టు కమ్ బ్యాక్ బై 9th, ఐ విల్ సే ఐ విల్ లీవ్ బై 7th. అంటే 2 రోజుల ముందు 7వ తారీఖు అడుగుతుంది, ఉండరా 2 రోజులు అంటుంది. నేను ఉంటామ్మా అంట. ఏమంటే ఆమె కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చెప్తే నా కొడుకు విన్నాడు, నా కోసం 2 రోజులు ఉంటున్నాడు అని ఆమె కొంచెం సంతోషపడుతుంది అని చెప్పి ఆ విధంగా నేను మాట్లాడతాను. మా అత్తగారు స్వర్గస్థులయ్యే ముందు ఆయన కూడా రాయచూపాను, మా ఊరిలో ఉన్నాను. ఇదే డ్రామా ఆడాను. 7వ తారీఖు మళ్ళీ అడిగాను, అమ్మ పనులన్నీ అయిపోయినాయి కదా, నేను చెప్పినట్టన్నీ చేసేసాను, నేను వెళ్ళిపోనా ఈరోజు. విచిత్రంగా ఆమె సర్లేరా మీ అత్తగారు కూడా బాగలేదన్నావు కదా, నిర్మలా కూడా కొంచెం ఒకటే ఫీల్ అవుతుంది, నువ్వు వెళ్ళు అని. చాలా రోజులు ఎప్పుడు జరగాలి అట్లా పోరాడుతుంది. 2 రోజులు ఉండరా అంటుంది, నేను ఉంటాలేమో అంటాను, ఉండే వస్తానన్నమాట. వెళ్ళంటే నాకు కూడా ఎందుకో వచ్చేయాలనిపించింది, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా అత్తగారు బాగలేదు అట్లా. ఆ రోజు బయలుదేరి పొద్దున వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీ అమ్మగారు అడిగాను. తెలియదు అని ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది. ఏం చేస్తుంది నాన్న అమ్మ అంటే పడుకోంది. లేపు నాన్న, లేపు మొహం కడిగించి కొంచెం కాఫీ పని ఏదైనా ఇవ్వండి, లేకుంటే ఆమె లేయదు తినదు అన్నాను అని ఫోన్ పెట్టేసింది. 2 నిమిషాల తర్వాత తిరిగి ఫోన్ వచ్చింది, షీ ఈజ్ నో మోర్ అని చెప్పేసి. అనుకున్నా దేవుడే తరిమాడేమో మా ఊరి నుంచి నేను ఇక్కడికి. ఆ రోజుగా నేను బయలుదేరి రాకుంటే బహుశా ఆమె కడచూపు నాకు దక్కేది కాదు. ఎందుకంటే ఎంత పోరాడి వచ్చినా కూడా సాయంత్రానికి నేను రాలేకపోయాను. అనుకున్నా బాబా తరిమాడు నుంచి మీరు ఇక్కడ పోరా అని చెప్పేసి. అట్లా పెడితే మా అత్తగారి గురించి నాకు దగ్గర 32 ఏళ్ళ అసోసియేషన్ ఉంది. ఆమె దగ్గర ఒక పెక్యులియర్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. జనరల్గా చాలామంది మనుషుల్లో అవి కనపడవు. ఏ రోజు కానీ ఆమె మాటల్లో కానీ చేతల్లో కానీ ఈర్ష్య, అసూయలు, కుళ్ళు కుతంత్రాలు ఆయన చూడలే. సో ప్లెయిన్ ఆల్మోస్ట్ ఐ జనరలీ ఫీల్ దట్ మీరు అంటారు కదా పరిశుద్ధాత్మ అని, దానికి దగ్గర క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది. ఎప్పుడు మనం మానవులం కదా, అది కలికాలం మానవులు. జనరల్గా ఈర్షాద్వేషాలు, అసూయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత ఉంటాయంటే పక్కింటోడికి ఏదైనా మంచి జరిగితే మన పిల్లలకి జరగలేదు. ఈవెన్ మన అన్నదమ్ముల బిడ్డలకి, అక్కచెల్లెల బిడ్డలకి మంచి జరిగినా మా పిల్లలకి జరగలేదని మనసులో ఒక ఫీలింగ్, బాధ ఉండే తీరుతాయి. కానీ ఆమెలో ఏమి చూడలేదు. కొంచెం కోపం వస్తుంది. ఎటువంటి కోపం అంటే, నేను వెళ్తాను అత్తయ్య, నేను ఇక్కడ వేరే దగ్గరలో ఉంటాను, ఇంటికి వస్తే ఫోన్ చేసుకోమంటాను. లేదు అత్తయ్య నేను వెళ్తాను, లేదు తొందరగా వెళ్ళాలి అంటే కోపడ్డాను. తిరగండి పోతాను, నేను తినేసుకో. ఈవెన్ బెడ్ మీద ఉన్న రోజుల్లో కూడా ఒకవేళ నేను ఒక్కడనే వెళ్తే కానీ వస్తానంటే నిర్మలా రాలేదా, రాలేదు, సరే నువ్వు ఫోన్ చేసుకో. ఎక్కడ తయారు ఇక్కడ ఉండడానికి ఎవరు లేరంటే నేను వండుతా, ఇప్పుడు తినేసుకున్నాను, పరుపు మీద సచ్చే ఏం చెప్పాలి అర్థం కదా. అంత మంచి ఒక మనుషులంటే ఒక అభిమానం, ప్రేమ. నీరగా మాట్లాడుతాను, నేను అమ్మకు మంచిగా ఉండడం దొరికింది, అందుకే దొరికింది. అసలు మనిషి ఎప్పుడు మాటల్లో కానీ చేతలు కానీ ఎప్పుడు కూడా ఆమె దగ్గర ఈర్షాద్వేషాలు, అసూయ, కుళ్ళు కుతంత్రాలు అనేవి కనపడే. ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ విషయం. అనుకుంటే మీరు అంటుంటారు కదా పరిశుద్ధాత్మ అని. పరిశుద్ధాత్మకి చాలా దగ్గరగా ఉంది ఆమె, చాలా దగ్గరగా ఉంది. అందుకనే ఆమెకి ఎక్కువ రోజులు బాధపడకుండా ఒక మంచి మరణం, ఖచ్చితంగా మంచిదని చెప్పలేం కానీ ఉన్నంతలో మంచి మరణం దొరికిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకో ముఖ్యం, మేము పిల్లలందరం కూడా, అందరి తరపున, మా పిల్లలందరి తరపున కూడా తెలుసో తెలియకో ఆమె మనసు ఎప్పుడు కానీ నొప్పించి బాధ పెట్టి ఉంటే ఆమె ఆత్మ మమ్మల్ని అందరినీ క్షమించి ఆశీర్వదించాలని ఆ దేవుని ఆమెని నేను ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దగ్గరగా ఉన్న విషయాలు బిషప్ గారు తెలియజేస్తారు. మరొక ట్రిబ్యూట్ మనం విందాం. మన మధ్యన శౌరి ఇన్నయ్య గారు ఉన్నారు, ఫిరంగిపురం. వారు మన మధ్యన ఉండటం చాలా సంతోషం. వారి మేనల్డ్ గారు, తెరీసమ్మ గారు మేనల్డ్ గారు నామంలో
శుభములు క్షేమము కలగాలని ఆశిస్తున్నాను. ఏంటి నేను క్షేమం గురించి మాట్లాడుతున్నానని అనుకుంటవచ్చు. క్షేమం అనేది మనము ఆశించాలా, మనము ఇవ్వాలా. గివ్ అండ్ టేక్ పాలసీ. దేవుడు ఇప్పుడు మా అత్తమ్మ గారు ఉన్నారు, టెరిజం గారు, ఆమె క్షేమం ఈరోజు కూడా కోరుకుంటున్నాను నేను. అంటే అట్లా వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్ వన్ అంటే, దేవుడు ఏమంటాడంటే బతికున్న వాళ్ళకి, జీవంతో ఉన్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి ప్రభువు. మనం ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్షేమము బ్రతుకున్న వాళ్ళకే ఇచ్చిపుచ్చుకుంటారు అనుకుంటాం. దట్ ఈస్ రాంగ్. బైబిల్ మీరు చూడండి, ఎనీ రిలీజియన్ వాట్ ఎవర్, బుద్ధ, హిందూ, ఖురాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా తీసుకోండి, దేవుడు పక్షపాతి కాదు. ఫస్ట్ అందరినీ సమదృష్టితో చూస్తాడు. కులము, మతము, ధర్మము, లేకపోతే జాతి, ఈ యొక్క దేశాలు, వర్ణాలు చూసే పర్సన్ కాదు దేవుడు. ఫస్ట్ ఒక పర్సన్ తెలుసుకోవాలి మనం. అది కనుక ఆయన అధికారము జీవతో ఉన్న వారి మీద ఉంటుంది, మరణించిన వారి మీద కూడా ఉంటుంది అన్నమాట. అందుకని మనం ఏం విశ్వసిస్తున్నామంటే మరణించిన వాళ్ళు కూడా పునరుత్థానము, రిజరెక్షన్ అవుతారు, దేవుడి సన్నిధిలో ఉంటారు అని మనం విశ్వసిస్తున్నాము. మన నమ్మకము, విశ్వాసం అన్నమాట. ఈ ప్రపంచం మొత్తము ఈ రెండు మీదనే ఆధారపడి ఉంటుంది, నమ్మకము, విశ్వాసము. ఈ యొక్క క్యారెక్టర్స్ ఎలా వచ్చినాయి అంటే దేవుని నుంచి వస్తాయి అన్నమాట. అందుకని నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే క్షేమం అనేది మనం అందరికీ ఇవ్వాలా, పుచ్చుకోవాలన్నమాట. సో బై ది వై, మై నేమ్ ఇస్ బిఎస్ అన్నయ్య, మై అంకుల్ ఎం ఎన్నయ్య గారు, మై ఆంటీ తెరేజమ్మ గారు, నేను, మా అమ్మ శౌరీలమ్మ గారు, ఆమె తమ్ముడు డాక్టర్ ఎన్నయ్య గారు అనమాట. నేను మేనల్లుడిని. సో నేను హైదరాబాద్లో చదివినప్పుడు ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీ వన్స్ అట్లా అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తుంటాను అనమాట, విజిటర్. మా అత్తమ్మ మామయ్యని యాజ్ ఏ చైల్డ్, యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ యూత్, యాజ్ ఏ అడల్ట్ ఆర్ యాజ్ ఏ ఓల్డ్, నవ్ ఐఎమ్ ఓల్డ్ 65 years. సో నేను అబ్జర్వ్ చేస్తాను. ఐ విల్ మానిటర్ ది లైఫ్, దేర్ ఫ్యామిలీ. సో వాళ్ళు ఎంతో కష్టపడి జీవితంలో వచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా కష్టపడి డెవలప్ చేశారు, అందరికి కూడా సమదృష్టితోటి న్యాయం చేశారు. ఒక తల్లిదండ్రిగా వాళ్ళు చేయాల్సింది మొత్తం చేశారు. వాళ్ళు ఇప్పుడే మన బ్రదర్ చెప్పారు, మా అత్తమ్మలో ఈ ఉన్నాయి 3 గుణ, వాళ్ళ పెద్దలు చెప్పారు. ఆమెకి ఎలాంటి దేశం కానీ, ఎలాంటి అసూయ కానీ, ఎలాంటి భిన్నాభిప్రాయాలు కానీ ఉండవు. వచ్చిన వాళ్ళని చిరునవ్వుతో పలకరించటము, అన్నం తినమని చెప్పటము, మంచిగా మాట్లాడటము, ఇది చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషి లైఫ్లో. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఈ లోకంలో కొంతకాలం ఉంటాము. పుట్టినవాడు చనిపోక తప్పదు, పుట్టినవాడు గిట్టాల్సిందే, నో డౌట్. కాకపోతే ఏంటంటే దేవుడు మనకి చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ లైఫ్ ఆఫ్టర్ దట్. మనం చనిపోయిన తర్వాత లైఫ్ ఉంది, ఆ లైఫ్కు ప్రిపేర్ కావాలి. వాళ్ళు మా అత్తమ్మ గారు కానీ, మా మామయ్య గారు కానీ ఈ లోకంలో అవన్నీ ఫుల్ఫిల్ చేశారు. నా యొక్క సెన్స్లో మా అత్తమ్మ గారు గ్యారెంటీగా దేవుడి సన్నిధిలో ఉన్నారని నాకు విశ్వాసం. అందుకని ఈరోజు శ్రద్ధాంజలి ఆమెకి మనం అర్పిస్తున్నాం. శ్రద్ధాంజలి అంటే ఏంటి అసలు? మనం శ్రద్ధాంజలిలో ఏం చేస్తాం? శ్రద్ధాంజలి అంటే ఏంటి? ఈ లోకంలో ఒక మనిషి పుట్టి, పెరిగి, జీవించి, చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఈ లోకంలో నివసించింది, ఏ విధంగా మాతృకగా ఉన్నది, ఆ యొక్క విషయాలను మనం తెలుసుకొని మనము వాటిని అనుసరించాలి, ఫాలో కావాలి. శ్రద్ధాంజలి అంటే అదనమాట. వన్ పాయింట్. శ్రద్ధాంజలి ఏంటంటే ఆమెని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని చనిపోయిన వాళ్ళంటే ఏంటంటే దాంట్లో వాట్ ఈస్ ద లాజిక్ ఏంటంటే ఇక్కడ
దేవుడు మనకి శ్రేష్టమైన జీవితాన్ని జన్మనిచ్చాడు. అదే మానవ జన్మ. ఈ మానవ జన్మలో అనేక రకమైన బంధకాలు ఉంటాయి. ఈ బంధకాలతోటి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తాడు. ఈ భూమి మీద మనకి లైఫ్ ఇచ్చాడు, మనకి జీవం ఇచ్చాడు, మనకి ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చిన తర్వాత ఈ లోకంలో జీవించమని మనకి ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛనిచ్చాడు. అన్నాడు ఆదామావకి ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడో ఈరోజు కూడా అదే స్వేచ్ఛనిస్తున్నాడు. దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని మరణిస్తే నో డౌట్ దేవుడి సన్నిధిలో మనం ఉంటాం. నీ ఏ రిలీజన్ పోయిందో చూడండి, చదవండి, సేమ్. అయితే మనకి మన ఆత్మకి ముక్తి అనేది రావాలి. ముక్తి ఉన్నప్పుడు మనకి మన ఆత్మకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అది ఈ విశ్వాసము నమ్మకంతో మనము ఈ ప్రజెంట్ ఏ విధంగా జీవిస్తున్నామో మనం మరణించిన తర్వాత కూడా మన యొక్క ఆశ కానీ మన యొక్క ఆకాంక్షలు కానీ నెరవేరుతాయన్నమాట. అందుకని మా అత్తమ్మ గారు తెరజమ్మ గారు ఆమె చాలా త్యాగంతో, ఎంతో శ్రమపడి, కృషితోటి కుటుంబాన్ని చక్కగా నడిపించారు. ఆమె యొక్క జీవితం ధన్యము. ఈరోజు మనం శ్రద్ధాంజలి ఘటిస్తున్నామంటే ఆమెకి మనము క్షేమాన్ని, ఆమె యొక్క ఆత్మకి శాంతి కలగాలని బ్రతుకున్నప్పుడు చేయాలి. ప్రతి ఒక్కరికి క్షేమం తలంచాలా, చనిపోయిన తర్వాత కూడా చేయాలన్నమాట. కనుక మన ఆత్మకి శాంతి కలగాలని ప్రేయర్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చక్కటి విషయాలు మరి సౌరి ఎన్ఐ గారు, మరి డాక్టర్ ఎన్ఐ గారి యొక్క సిస్టర్ సన్ను చక్కటి విషయాలు తెలియజేశారు. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యూట్ అనే అవసరం లేదు, మాటలు మన తెరీసమ్మ గారికి దగ్గరగా ఉన్నటువంటి మాటలు తెలిసినటువంటి తన ప్రియమైనటువంటి భర్త డాక్టర్ ఎన్ఐ గారు ఈ సమయంలో మరి తెరీసమ్మ గారి గురించి కొన్ని జ్ఞాపకాలను మనము ముందుంచుతారు. దయచేసి అందరు కూడా శ్రద్ధగా వినవలసిందిగానే మనం చేస్తుంటున్నాను. సందర్భం వారిది కనుక ఈ సమయంలో వారి మాటలు మనం వినటం మనకెంతో తెలిసిన అందరికీ, మా మంచి కోరుకునే ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ వినే ఉంటారు. ఇప్పుడు ఈమె పేరు అన్నిసార్లు నేను పలకలేదు, ఎప్పుడు అన్నిసార్లు విన్నారు. ఈరోజు అదొక పెద్ద సంతోషం. ఇంక మళ్ళీ నేనేం చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను అనుకుంటా చరిత్ర జరగడం కాకుండా చెప్పింది చెప్పకుండా పైగా టైం అయిపోతుంది. అది చెప్పిన మాట ఫోన్ చేసుకో, మరి దానికి సిద్ధంగా ఉండి అందరూ ఇవాళ ఒకసారి నేను అమ్మాయిని కలుసుకొని మీ అందరికీ వందనాలు కనిపిస్తాను. అందరూ చెప్పారు కదా, ఇక నేనేం చెప్తానంటారేమో, మనం వెళ్దాం. ఈరోజు ఇంత త్వరగా వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. అని చాలా హోప్స్ ఉండేవి, కానీ అది స్లోగా అది పోయింది. ఆరోగ్యం డిటీరేట్ అవ్వడం జరిగింది. దేవుని కృప ఉండటం వలన తొందరగా దేవుడు తన తీసుకెళ్ళిపోయారు. ఇవన్నీ మాట్లాడటానికి కొంచెం భారంగా ఉంది ఈరోజు. ఈ విధంగా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, తను యాక్చువల్గా నంద్యాలలో జన్మించిందండి. వాడు మొత్తం 8 మంది సంతానం, 5 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. 5 తన పెద్దది తను. మిగతా 4 చెల్లెళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వారు ఎంతో ప్రేమతో
చాలా దూరం నుంచి కూడా వచ్చారు, చాలా సంతోషం. తను 1946లో జన్మించింది, 26లో చనిపోయింది. అంటే మొత్తం 80 years. 24th May 1962లో వాళ్ళది మ్యారేజ్ అయింది మా అమ్మ నాన్నది. యాక్చువల్గా మేము మా చెల్లెళ్ళు ఇంకా రాబోతున్నటువంటి ఈ నెల May 24th వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీని చాలా బాగా చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ అది జరగలేదు. అమ్మకి చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది, 16 yearsకి మ్యారేజ్ అయింది. 16 ఏళ్ళు, తనకు 16 ఏళ్ళు నిండిన తర్వాతనే మ్యారేజ్ చేయడం జరిగింది. చిన్న వయసులో అత్తగారింటికి వచ్చింది, తెలిసి తెలియని వయసులో. అప్పుడు నాన్నగారు కూడా ఆమె చాలా చక్కగా అర్థం చేసుకున్నారు, తన చిన్న వయసు ఉంది అని. తన ఇద్దరి మధ్యలో చిన్న చిన్న ఉంటూనే ఉంటాయి ఎప్పుడు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సఖ్యత, ప్రేమ, అది మేము ఎప్పుడు చూస్తూనే ఉన్నాము, చూసాము కూడా. నాన్నగారు ఆఫీస్ చెల్లెలు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడుగా క్యాంపులకు వెళ్తుండేవాళ్ళు, మమ్మల్ని ముగ్గురిని వదిలేసి, నలుగురిని. తను ఒక్కతే ఉండేది, తను ఒక్కతే లీడ్ చేస్తుండేది. తను మామూలు మార్నింగ్ లేచిన తర్వాత స్నానం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థనతో మొదలుపెట్టేది తన రోజుని. ఆమెకి ఫ్యామిలీ తప్పితే వేరే అప్లికేషన్ ఏమీ ఉండేది కదండి. తన ఫ్యామిలీ ఏంటో, తనేంటో, తన భర్త ఏంటో, పిల్లలు ఏంటో అంతే, వేరే ఎటువంటిది ఏమీ కూడా ఉండేది కాదు. ఇందాక మా శివరణ చెప్పినట్టు గెస్ట్లు ఎవరైనా వస్తే మాత్రం ఇంటికి వస్తే తిని వెళ్ళాల్సిందే. వాళ్ళందరూ వెళ్తుండేవాళ్ళు. ఎన్ని రోజులున్నా, ఎంత ఉన్నా సరే, ఎప్పుడున్నా, ఎంతకాలం ఉన్నా సరే అదే ప్రేమ ఆప్యాయతని వాళ్ళకి పంచేది. ఇప్పటికి కూడా చెప్పుకుంటారు వాళ్ళు. అత్తమ్మ చనిపోయిందని అంటే చాలా బాధపడుతున్నారు వాళ్ళు యాక్చువల్గా. ఇక నా విషయానికి వస్తే, తన నీరజ చెప్పింది కదండి, మధ్యాహ్నం కంపల్సరీగా ఇంటికి వెళ్ళాల్సిందే భోజనానికి. వెళ్ళగానే చెప్తాను, అన్నంలోకి ఆమ్లెట్ వేయాలి నాకు. తను ఆమ్లెట్ వేసి పెట్టాలి తనంతట. అది అన్నం వండుతున్నప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆమ్లెట్ వేసి పెడితే అప్పుడు తనకు ఒక సాటిస్ఫాక్షన్. తిన్నావా, ఎప్పుడున్నా సరే తిన్నావా తిన్నావా. సాయంత్రం అయితే టీ పెట్టేది, టీ తాగేళ్ళు. ఆఖరికి మొన్న తన హెల్త్ బాగాలేనప్పుడు రాత్రి 2:30, 3 అంటే వెళ్ళి చూస్తుండేవాడిని అనమాట. ఏదైనా ఫీవర్ ఉందా ఏంటి, ఎలా ఉందని చూస్తుండేవాడిని. మేలుకోదాం వెంటనే అడుగుతుంది, అన్నం తిన్నావా అని. ఆ టైంలో ఆమె ఎంత నిద్రలో ఉన్నా, ఎంత అలసిపోయి వచ్చినా సరే, అంటే పిల్లల గురించి ముఖ్యంగా నా గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేది. చాలాసార్లు ఆమెని విసుక్కునేవాడిని. మరి చివరి స్టేజ్లో వస్తున్నప్పుడు తనకి కొంచెం డిమెన్షియా వల్ల మతిమరుపు వచ్చి అడిగిన విషయాన్ని అడుగుతూ, చెప్పిన విషయాన్ని చెప్తూ ఇట్లా అడుగుతుండేది. విసుక్కునేవాడిని, ఎందుకు బాబు నన్ను విసుక్కుంటున్నావు. ఆ మాట నిజానే నాకు మనసు చివుక్కుమనేది. ఎందుకు నేను విసుక్కుంటున్నాను, చిన్న పిల్లలకు చూసుకోవాల్సినటువంటి వయసు ఉంది. సో ఆమె రుణం తీర్చుకోలేదండి. అంటే ఆమెనే కాదు, జనరల్గా అమ్మ రుణము పిల్లలు ఎవరు కూడా తీర్చుకోలేరు. తల్లి ప్రేమ తల్లి ప్రేమే, అది ఎవరికైనా సరే, నాకైనా ఎవరి తల్లి అయినా సరే వాళ్ళ ప్రేమ ఆ రుణం తీర్చుకోలేము అసలు. అది దేవుడి తొందరగా తీసుకెళ్తాడు అనుకోలేదు. కానీ చివరిలో ఆమె పడుతున్న బాధ చూసి
ఆ రోజు మార్నింగ్ నేను 6 o'clock ప్రేయర్ చేసుకున్నాను. ప్రభా ఇంకెక్కువ కాలం బాధ పెట్టుకో, అమ్మని తీసుకెళ్ళిపో నీ దగ్గరికి. 7 o'clock చెల్లి ఫోన్ చేసింది, షీజ్ నో మోర్ అని. కానీ ఏదైనా కానీ పిల్లలము తల్లిదండ్రులని సరిగ్గా చూసుకుంటాం, వాళ్ళని విసిగించుకోకపోవటం అనేది చేయాలి. అది పిల్లల కర్తవ్యం. ఆ రుణం తీర్చుకోలేదు, తీర్చుకోవడానికి మన ఆయుష్ సరిపోదండి. ఆ రుణం తీర్చుకోవడానికి తప్పకుండా దేవుని రాజ్యంలో మళ్ళీ కలుసుకుంటాం అవునని అటువంటి ఒక నమ్మకం మాకుంది. ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు మా హృదయంలో పదిలంగా ఉంటాయి, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆ మాటలు మా చెవులో మోగుతూనే ఉంటాయి. చివరికి ఆమె మరణ వార్త విని చాలా దూరం నుంచి చుట్టాలు, బంధువులు అందరూ వచ్చారు, చాలామంది. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మా అమ్మ నాన్న మ్యారేజ్ చేశారు సుబ్బారామయ్య గారని గుంటూరులో, దుర్గమ్మ అత్తయ్య. ఆమె గుంటూరు మన ముసలితనంలో కూడా ఆమె వచ్చింది. సుబ్బారామయ్య గారు లేరు, షీ ఈజ్ నో మోర్. వారిద్దరు కూడా మా నాన్న పెళ్ళే కాదు, మా ముగ్గురు చెల్లెలు పెళ్లి చేశారు వాళ్ళు. థ్యాంక్స్ అత్తయ్య వచ్చినందుకు. అందరికీ బంధువులందరికీ కూడా. గ్రాగవర్ అన్నయ్య 90+ years ఊరి నుంచి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ వచ్చినందరికీ కూడా. పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. గురించి మరి బ్రదర్ కెనడీ గారు చక్కటి విషయాలు తెలియజేశారు. తల్లి ప్రేమ, తన తల్లి ప్రేమ ఏ విధంగా తను ప్రేమించిందో ఆ విషయాలన్నీ కూడా చక్కటి విషయాలు. మరి తెరీసమ్మ గారి గురించి తెలియజేసినటువంటి బ్రదర్ కెనడీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాం. సమయం 1:30 అయింది కనుక ఈ సమయంలో మనం భోజనం చేద్దాం. అందరు రెడీనా? ఇది ఎవరు చెప్పడం లేదు. భోజనానికి అందరు సిద్ధమేనా? ఎవరు ఇప్పించిన మా బిషప్ గారు చెప్తున్నారు, నేను అడిగాను. ఓకే, ఎనివే చక్కటి విషయాలు సందర్భం కనుక మరి అనేక ట్రిబ్యూట్స్ మనం 1 by 1 విన్నాము. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినవలసినటువంటి సమయం. ఎందుకంటే వాక్యం లేకుండా క్రైస్తవ జీవితంలో ఏ సందర్భం అయినప్పుడు కూడా వాక్యముతోటే మనము ముగించుకుంటాం కనుక ఈ సమయంలో మరి రాజ్ చర్చ్ మల్కపేట సీనియర్ సంఘ కాపర్లు మా ఆత్మీయ తండ్రి గారు బిషప్ అయ్య గారు ఉండటం చాలా సంతోషం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మనం గట్టిగా చప్పలు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పలు కొట్టి మన బిషప్ అయ్య గారిని ఆహ్వానిద్దాం. సమయం వారికి నేను చెప్పడం. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాక్ సంఘ పెద్దల్లో ఒకరైనటువంటి ప్రభుదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు మనందరిని విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి సహోదరి తెరీసమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆమెకు నివాళులు అర్పిస్తూ ఆమె జీవితంలో అనేక ఘట్టాలని జ్ఞాపకం చేసుకొని పిల్లలు, స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంతకుముందు మనం విన్నట్టుగా వారి ప్రేమను వారిని కూర్చిన విషయాలు మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి అంటే వాళ్ళ జీవితమే సరిపోదన్నారు. అంటే వారి యొక్క ప్రేమను రుచి చూచినటువంటి, అనుభవించినటువంటి పిల్లలు, కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఆమె సుదీర్ఘకాలం జీవించారు. బైబిల్ ప్రకారంగా బైబిల్ గ్రంథం చెప్తున్నది ఏంటంటే
మానవ జీవితం అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. మానవుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే వారి యొక్క అధిక బలాన్ని కూడా వారు జీవించారు. అంటే షీ లివ్డ్ మ్యాక్సిమం. దేవుడిచ్చిన ఆయుష్కాలం, దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలము, అలాగే దైవ గ్రంథ ప్రకారముగా 90వ కీర్తనలో మనం చదువుతున్నాం, నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే, మనుషులను తిరిగి రమ్మని చెప్తున్నావు, నీ వద్దకు చేర్చుకుంటున్నావు మరలా. సో ఆ ప్రకారంగా మనం నమ్ముతున్నది ఏమిటంటే దేవుడు వారిని తన సన్నిధికి తీసుకుని వెళ్ళాడు. వారు రెవల్యూషన్లో, బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ఏముందంటే వారు తమ ప్రయాసములు మాని, ప్రయాసం లోకంలో ఆయాసము, ప్రయాసము, బలహీనత, ఇక వృద్ధాప్యాన్ని బట్టి పలు రకాలైన వ్యాధులు, బలహీనతలు, వాటన్నిటి నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే విడుదల ఇచ్చి నిత్య విశ్రాంతిలో ప్రవేశింపజేస్తున్నాడు. ఆమె నిత్య విశ్రాంతిలోనికి. ఈరోజు ఇక్కడ మరి ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు, పలు రకాలైన సిద్ధాంతాలు నమ్మేటువంటి వారు ఉన్నారని నేను ఊహిస్తున్నాను, నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాకు అది అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా మరణం జరిగితే మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి పలు రకాలైనటువంటి తాత్పర్యాలు ఇచ్చేవారు, డెఫినేషన్స్ ఇచ్చేవారు, నమ్మకాలు, వేరు నమ్మకాలు కలిగినటువంటి వారు. సో ఇంతమంది థియాలజియన్స్ మధ్య మాట్లాడాలంటే చాలా కష్టం కదండి. కానీ ఎలిసమ్ గారు ఏ ప్రభువును నమ్మారో, ఏ ప్రభువును విశ్వసించారో, ఏ ప్రభు కొరకు జీవించారో, ఏ ప్రభు యందు భయభక్తులు కలిగి వారికి దేవుడిచ్చిన సంతానాన్ని దైవభక్తిలో పెంచారో, వారి ఏది నమ్మారో అదే మాట్లాడుకుందాం. సో నేను ఇక్కడ పెద్ద ప్రసంగం చేయాలన్న ఉద్దేశంతో నిలబడలేదు. ఇప్పుడు ఆలస్యం అయిపోయింది అని కనుక మాట అంటలేదు. నేను వచ్చినప్పుడే అనుకున్నాను, నేను జస్ట్ ఐ వాంట్ టు గివ్ సమ్ వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్ టు ద ఫ్యామిలీ. కుటుంబానికి కొన్ని ఆదరణకరమైన మాటలు, అలాగే దేవుని యందలి దేవుడు మనకిచ్చేటువంటి, ఆయన విశ్వసించినప్పుడు, దేవుని మనం నమ్మినప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ఆదరణ, నిరీక్షణ, దేవుడిచ్చేటువంటి నిరీక్షణ. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ సంఘానికి వ్రాస్తూ, తెస్సలోనికే సంఘానికి, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము అన్నాడు. నిద్రించిన వారి గురించి, నిద్రించిన వారంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, మరణించిన వారి గురించి, మరణించిన వారి గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు చనిపోయినా, ఎంత దగ్గర వారు చనిపోయినా కొన్ని రోజులు దుఃఖపడతారు. వేదన, బాధ, ఎడబాటు, ఒంటరితనం ఇవన్నీ ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. కానీ ఒక నిరీక్షణ, ఇంతకుముందు మాట్లాడిన వారు సుమారుగా ఎక్కువ మంది అది జ్ఞాపకం చేస్తారు. నిరీక్షణ ఏంటంటే ఒక రోజున మనమే అక్కడికి వెళతాం, ఒకరోజు వారిని మనం అక్కడ చూస్తాం, పరలోక రాజ్యంలో మనం చూస్తాం. ఇది క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవునికి ఉన్న శుభప్రదమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణను బట్టే కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, నిందల్లో, వ్యాధుల్లో అన్నిటిలో కూడా సంతోషంగా ఉండగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం కదండి, ధైర్యంగా ఉండగలుగుతాం. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే, నేను ఒకవేళ అందరూ చనిపోతారు, నేను చనిపోతాను, ఏదో ఒక దినం వచ్చేస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది, కన్ను మూసేస్తాం, అయిపోతుంది. పౌలు భక్తుడు ఏం రాశాడంటే, కాగా మనం ప్రభుతో కూడా సదాకాలము ప్రభుతో మనం ఉంటాము,
సదాకాలం ఆయనతో నివసిస్తాం. ఆబ్సెన్స్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి ప్రెసెంట్ విత్ గాడ్. దేవునితో మనం ఉంటాము సదాకాలం అనేటువంటి ధైర్యం, అనేటువంటి ఆ నిరీక్షణ, ప్రభునందు మనం కలిగి ఉండేటువంటి విశ్వాసమును బట్టి పిల్లరా 3 ప్రాముఖ్యమైన విషయాల కొరకు ఈ ఉదయకాలం మనం ఇక్కడ ఉన్నాం. ఒకటి, టు రిమెంబర్ హర్ లైఫ్, ఆర్ యూ కెన్ సే టు సెలబ్రేట్ హర్ లైఫ్. వారిని జ్ఞాపకం చేసుకోవడానికి, వారి జీవిత కాలం అంతట్లో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయండి, ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. మేమైతే అవన్నీ చూడలేదు, అప్పుడప్పుడు చూసాం. మాకు కుటుంబంతో ఏర్పడిన పరిచయాన్ని బట్టి మరి కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ కుటుంబంతో మాకు పరిచయం ఏర్పడిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వారు మమ్మల్ని కానీ మేము వారిని కానీ బయట వారిలా చూడలేదు. ఎప్పుడు చూడటం, ఒకవేళ కలుసుకోవడం, డాక్టర్ని గారిని, సిస్టర్ గారిని, సహోదరిని ఒకవేళ ఎప్పుడైనా కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత చూసేవాళ్ళమేమో కానీ మాకున్న పరిస్థితులను బట్టి కానీ, స్కెడ్యూల్ని బట్టి కానీ, బట్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ ప్రేయర్స్. మా ప్రార్థనలో ఎప్పుడు ఉన్నారు. మా కెనడీ గారు కొద్దిగా మొహమాటస్తుడు. ఆయన ఎంత మొహమాటస్తుడు అంటే మేము గట్టిగా నొక్కి అడిగితే కానీ ఒక్కోసారి, అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడ వస్తానంటారో, ఆయన బిజీ స్కెడ్యూల్లో ఆయన ఎక్కడ నేను డిస్టర్బ్ చేస్తానో అని అనుకుంటారో ఏమో. ఎవరో చెప్తారు నాకు, కెనడీ గారు ఫాదర్ బాగాలేదంటండి, మదర్ బాగాలేదంటండి. ఏం బ్రదర్, డాడీ బాగాలేదంట కదా అంటే, అవునండి మీకు చెప్తాం అనుకున్నాను కానీ మీకు బిజీగా ఉంటుంది అనేవారు. అంటే ఇక ఆయన గురించి ఇంకొక కాసేపు టైం తీసుకోవాలి నేను. దేవుడంట తన ఏకైక కుమారుణ్ణి లోకంలో మనందరి రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి ఇచ్చినట్టుగా ఎన్ఐ గారును సరిసమ్మ గారు వారి ఏకైక కుమారుని రాక్ చర్చ్ మినిస్ట్రీస్కి ఇచ్చారు. అందరూ చెప్పడం అంటే మరి ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, తల్లిగారితో కలిసి భోజనం చేయడం, మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తారో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా మరి మాతో ఉన్నట్టే ఉంటారు, ఎప్పుడు చూసినా మళ్ళీ మాతోనే ఉన్నట్టు ఉంటారు. ఇంకో విషయం మీకు సందర్భాన్ని బట్టి చెప్పాలి ఏంటంటే, ఏ ఇంటిలో ఇలాంటి మరణం సంభవిస్తే, ఎవరింట్లో ఏది జరిగినా, ముఖ్యంగా శుభకార్యాలకు వెళ్తారో లేదో నాకు తెలియదు కానీ ఈ అశుభ కార్యాల్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా ఇలాంటిది ఏదో జరిగింది, సీరియస్ అయింది, లేదా డెత్ అయింది అంటే తప్పనిసరిగా కెనడీ గారు అక్కడ ఉండేవాళ్ళు ప్రముఖులు. మాకు చిన్న టీం ఉన్నారు, కెనడీ గారు, రావు గారు, నతానేల్ గారు, మూర్తి గారు, ఇలా చిన్న టీం ఉన్నారండి. సో కెనడీ గారు టేక్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంత మంచి వ్యక్తి, ఆయన గురించే చెప్పాలి ఎన్నో విషయాలు. సో మరి ఆయన తల్లిని ఎంత ప్రేమించాడో, తల్లి ద్వారా ఎంత ప్రేమించబడ్డాడో చాలాసార్లు ఆ విషయాలు మేము మాట్లాడుకుంటుంటాం, మంచిది. అయితే వారిని జ్ఞాపకం చేసుకుని వారి గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాం ఈ రోజున. అండ్ ఆల్సో టు రిసీవ్ ద కంఫర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇందాక బ్రదర్ సత్యనారాయణ గారు పరిశుద్ధాత్మ అని వాడారు. ఆ నోటి నుంచి ఆ మాట అన్నిసార్లు రావడం నాకు చాలా సంతోషం అనిపించింది. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధమైన ఆత్మ. గ్రీక్ భాషలో, న్యూ టెస్టమెంట్ రాయబడిన గ్రీక్ భాషలో పారాక్లెటిస్ అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు అంటే వన్ హూ స్టాండ్స్ బిసైడ్ యూ, హీ ఈజ్ విత్ యూ. ఆయన మనతో ఉండడానికి తండ్రి దేవుడు పంపినటువంటి పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆదరణను పొందడానికి అండ్ టు రెస్పాండ్ టు గాడ్స్ హోప్, దేవుని యొక్క నిరీక్షణ, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిరీక్షణ. లోకంలో అందరూ మరణించవలసిందే. వయసులో ఉన్నవారు చనిపోతున్నారు, వృద్ధులైన వారు చనిపోతున్నారు, కొందరు వ్యాధితో చనిపోతున్నారు, కొందరు యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. పలు రకాలుగా మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియదు, కానీ అందరూ చనిపోయేది. కానీ ఇలాంటి ఒక మరణం సంభవించినప్పుడు మనము దుఃఖపడతాం. ఎవరికి ఎంత దగ్గర సంబంధం ఉంటే వారు ఎక్కువ దుఃఖపడతారు, బాధపడతాం, నొచ్చుకుంటాం, వేదనతో ఉంటాం, ఇవన్నీ జరుగుతాయి.
కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఇలాంటి కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు. ద మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మరణం మనందరికీ, ఇక్కడ కూడిన మనందరికీ ఒకరోజు మన మరణాన్ని జ్ఞాపకం చేయాలి. మనం జ్ఞాపకం చేసుకుని తీరాలి. మనం ఒకరోజు నా ఫోటో కూడా అలాగే ఉంటుంది. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, మీరేమనుకున్నా సరే నా ఫోటో కూడా ఒకరోజు అలాగే ఉంటుంది. నన్ను గురించి మాట్లాడుకోవడానికి ఇలాగే కోరుకుంటారు ప్రజలు. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది? నా జీవితంలో ఎప్పుడు వస్తుంది? మన జీవితాల్లో ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత మానవుని యొక్క మనుగడ లేక మానవుని యొక్క అంతం ఎక్కడ? దేవుని వాక్యం చాలా స్పష్టం. అవన్నీ నేను చెప్పడానికి అంత సమయం కూడా లేదు. దేర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎక్లీషియాస్టిస్లో ఉంటుంది కదా, ప్రసంగి గ్రంథంలో, ప్రతిదానికి ఏముందండి? సమయం కాదు. ప్రతిదానికి సమయం కాదు. నవ్వడానికి సమయం ఉందంట, ఏడవటానికి సమయం ఉందంట, అన్నిటికీ సమయం ఉంది. ఇప్పుడు ఈ సమయంలో మనం వారిని జ్ఞాపకం చేసుకోవడానికి కూడినటువంటి సమయం ఇది. సో సహోదరి చాలా కాలంగా, ఐ డోంట్ నో హౌ లాంగ్, ఆమె సిక్ అయి ఉన్నారు కదండి, అనారోగ్యంతో ఉన్నారు, చాలా బాధపడ్డారని చెప్పారు. సో ఆ ఇల్నెస్లో సో ఆమె ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు న్యాచురల్గా మాట్లాడుతూనే ఉన్నారు, వచ్చిన వారిని భోంచేయమంటున్నారు, ఇవన్నీ మామూలుగా జరుగుతున్నాయి. కానీ ఆమె అంతకు మునుపు ఎంత యాక్టివ్గా అందరి కొరకు ఏం చేస్తున్నారో, పిల్లల కొరకు ఏం చేస్తున్నారో అవన్నీ చేసే పరిస్థితిలో లేరు. నెమ్మదిగా ఏమైపోతున్నారు? డిటోరేట్ అయిపోతున్నారు. నెమ్మదిగా వారు చేయవలసిన పనులు ఒకదాని తర్వాత ఒకటి మానేస్తున్నారు. అంటే మరణానికి దగ్గరైపోతున్నారు. లోకంలో జీవితాన్ని చాలించడానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా వారు కనుమూయడం జరిగింది. ఇంతవరకు ఇంతకాలము ఆమె ఎంత గట్టిగా దేవుని చేతిని పట్టుకొని ఉన్నారో, దేవుని చేతిని పట్టుకొని దేవుని ఆశ్రయించి ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒకటైతే నాకు తెలుసు, దేవుడు ఆమె లోకాన్ని విడిచే వరకు, ఆమె కన్ను మూసే వరకు దేవుడైతే గట్టిగా ఆమె చేయి పట్టుకునే ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. దేవుడైతే ఖచ్చితంగా ఆమె చేయి పట్టుకునే ఉన్నారు. ఎందుకంటే తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తే ఏమంటాడంటే, మనము నమ్మదగిన వారము కాకపోయినను, కదండి, దో వి ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగినవాడు. ఆమె వీఆర్ వీక్, మనం బలహీనం. మనం ఎన్నో మంచి పనులు చేయాలనుకుంటాం కానీ చేయలేము. మంచిగా జీవించాలనుకుంటాం, మంచి మాత్రమే మాట్లాడాలనుకుంటాం, అందరికీ మేలే చేయాలనుకుంటాం. కానీ అలాగే చేస్తామా అంటే చేయలేము. మనం బలహీనం, మనం అపనమ్మకస్తులం. మనకు దేవుని మీద ఎంతో శ్రద్ధ చూపించాలి, దేవుని హత్తుకొని జీవించాలనుకుంటాం కానీ జీవించలేము. కానీ దేవుడు నమ్మతగిన వాడు కనుక, దేవునికి అలాంటి బలహీనత లేదు కనుక ఆయనైతే మన చెయ్యి పట్టుకొని అంతం వరకు నడిపిస్తాడు. అలాగే సహోదరి తెరిసమ్మ గారిని దేవుడు నడిపించాడు, చివరి క్షణం వరకు దేవుడు నడిపించాడు. గత వారం ఐ థింక్ ఫ్యూ డేస్ ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందే నాకు చెప్పారు కదా బ్రదర్, వారి ఇంట్లో ప్రేయర్ మీటింగ్ జరిగింది. ఆ రోజే చివరిగా ఆమెను ప్రత్యక్షంగా నేను ఇంట్లో మళ్ళా చివరిగా చూడటం, వారి గదిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ఆమె కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు నాకు జ్ఞాపకం లేదు, కానీ అలా నా కళ వైపు చూస్తూనే ఉన్నారు. మరి చాలా కాలం అయిందని చూస్తున్నారు, ఇంతకాలానికి వచ్చారో పాస్టర్ గారు అని చూసారో, ఎలా చూసారో నాకు తెలియదు. కానీ ఆమె కళలో ఒక నిరీక్షణ చూశాను నేను. ఆమెలో ఒక హోప్ కనబడుతుందండి, ఒక నిరీక్షణ కనబడుతుంది. కానీ నిజంగానే
చాలా సిక్ అయిపోయారు మమ్మీ అని కెనడీ గారు చెప్తున్నారు నాకు. కానీ నాకు ఎందుకో ఆమె అంత సిక్ అయినట్టుగా నాకు అనిపించాలి ఆ క్షణంలో. ఆ రోజు నాకు అలా అనిపించాలి. కానీ వార్త వినగానే అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాకు తెలుసు పిల్లలు, కుటుంబం, డాక్టర్ వినయ్ గారు ఏ పరిస్థితి గుండా మరి వారు వెళ్తుంటారో, ఎలాంటి పరిస్థితి గుండా ఉన్నారు. సో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో మనకు గొప్ప నిరీక్షణ ఉంది. దేవుడు మన చేయి పట్టుకొని ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరినైతే ఎన్నుకుంటాడో, ఎవరినైతే దేవుడు కోరుకుంటాడో, ఇర్మియాతో దేవుడు అంటాడు, నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ఎరిగి ఉన్నాను, ఏర్పరచుకున్నాను. అంటే తల్లి గర్భంలో నువ్వు పిండాకృతి కాక ముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. అంతేకాదు, ఈ లోకంలో నువ్వు ఎంతకాలం నీ జీవిత దినాలన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితములయ్యాయన్నది వాక్యంలో. When it is God's time and no doctor can help. దేవుని సమయం అయిపోయినప్పుడు మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం. మనం ఆ హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండేదేమో, ఈ డాక్టర్ చూపిస్తే బాగుండేదేమో అని ఎన్నెన్నో అనుకుంటాం. కానీ ఆ దేవుని సమయం అయిపోయినప్పుడు, దేవుని యొక్క దినాలు ముగింపు అయిపోయినప్పుడు దేవుడు ఆయన సన్నిధికి తీసుకొని వెళ్ళిపోతాడు. అంతే. మనం ఏమనుకున్నా కూడా ఇంకొక రోజు కూడా ఆయుష్కాలం పొడిగించబడే పరిస్థితి లేదు. దేవుడు తన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు, లేకపోతే ఆమె జీవిత విధానం మనం వింటున్నాం, చూస్తున్నాం. అనేక విషయాలుగా మనం వింటున్నాం. ఇందాక ఒక మాట చెప్పాను నేను. మనం ఈ మీటింగ్లో గ్రహించుకోవాల్సింది ఏంటంటే, వాట్ అబౌట్ మై లైఫ్, నా జీవితం సంగతి ఏంటి, నేను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాను, ఎంత యథార్థంగా నేను జీవిస్తున్నాను, ఈ లోకంలో ఎలా జీవిస్తాను. దేవుడు చక్కని కుటుంబాన్ని, చక్కని బిడ్డల్ని డాక్టర్ వినయ్ గారికి, సహోదరు తెరిసమ్మ గారికి దేవుడు ఇచ్చాడు. కుమారుడు కెనడీ గారు, ఆమె భార్య జయంతి, మరి కుమార్తె కీర్తన, కుమారుడు సన్ని, ఆయన చక్కని భార్య దేవుడి దీప్తిని దేవుడిచ్చాడు. మరి వారి కుమార్తె నిర్మలా గారు, వారి భర్త గారు మాట్లాడారు సత్యనారాయణ గారు, వారి కుమార్తె చంద్రప్రియ అవుట్ ఆఫ్ కంట్రీస్. తనకి దేవుడు మంచి కుటుంబాన్ని దేవుడిచ్చాడు. మరి మన దగ్గర నీరజ చాలా చక్కని పాటలు పాడింది, మంచిగా ప్రిపేర్ వచ్చింది ఈరోజు తన తల్లి గురించి మాట్లాడటానికి, పాడటానికి కదండి. కొత్తగారు మోహన్ గారు ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఎక్కువ కలుసుకోం కానీ మేము కలుసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడుకుంటాం. సో మోహన్ గారు, మరి కార్తీక్ అండ్ కావ్యకి దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు, ఆబి. వీరందరూ కూడా కుటుంబాలు. అలాగే కెనడా దేశంలో ఉన్నటువంటి నిరూప, సాయి మోహన్, వారి కుమార్తె గ్రేస్, ఈ ఎంత పెద్ద కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ నేను ముగింపులో సమయం ఎక్కువ లేదు కనుక నేను చాలా విషయాలు చెప్పాలని అనుకున్నాను ఈరోజు, కానీ సమయం ఎక్కువగా లేదు. ఒక ప్రాముఖ్యమైన విషయం ముగింపులో చెప్తాను. ఏమిటి అంటే, మనం కుటుంబంగా ఏర్పడిన తర్వాత మన కుటుంబం విస్తరించడం జరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కదండి. పిల్లలు పుడతారు, పెద్దవాళ్ళు అవుతారు, వారికి వివాహాలు జరుగుతాయి, వారికి పిల్లలు పుడతారు, ఇలా కుటుంబాలు విస్తరణ జరుగుతుంది. ఇప్పుడు వినయ్ గారి కుటుంబం ఎలా పెద్ద కుటుంబం అయిందో అలాగా కుటుంబాలు విస్తరిస్తున్నప్పుడు దేవుడు గాడ్ విల్ యాడ్ మెనీ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అనేక మందిని బయట నుండి, అంటే అల్లుళ్ళుగా రావచ్చు, కోడళ్ళుగా రావచ్చు, పలు రకాలుగా వస్తారు. చాలామంది యాడ్ అవుతారు కుటుంబంలో. కుటుంబం పెద్దదవుతుంది. దేవుని వాక్య ప్రకారం అదేంటంటే, గాడ్ స్ట్రెంథెన్స్ యువర్ ఫ్యామిలీ. దేవుడు ఆయనని గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు అంటాడు వాక్యం. ఆయన్ని గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. సో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఎక్స్టెండ్ చేస్తున్నాడు. సో ఏమవుతుంది, వీరందరూ కూడా నీ కుటుంబంలోకి ఎంటర్ అయిన వారందరినీ కూడా
దేవుడు నీకు బ్లెస్సింగ్గా చేస్తున్నాడు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు, ఆదరణకరంగా చేస్తున్నాడు. ఒక్క వచనం చదవండి బైబిల్లోంచి. ఆదికాండం 24వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండము బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24 ద లాస్ట్ వర్స్, చివరి వచనం చదవండి దయచేసి. ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. ఎవరినండి ఆమెనంటే? రెబెకాను. ఓకే. అట్లు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనకు భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై అతడు దుఃఖ నివారణ పొందెను. ఇస్సాకు యొక్క తల్లి శారా చనిపోయింది. ఇప్పుడు తనకు భార్య వచ్చింది, రెబెకా వచ్చింది. రెబెకాను తన గుడారంలోకి ఇస్సాకు తీసుకొని వెళ్ళాడు, తనకు భార్య అయింది. తల్లిని గుర్చినటువంటి దుఃఖ నివారణ అప్పుడు ఇస్సాకుకు కలిగింది. అంటే someone has entered into his life to remove that pain. అదండి, ఆ బాధ తొలగిపోవడానికి, ఆ దుఃఖం తొలగిపోవడానికి, ఆ ఒంటరితనం తొలగిపోవడానికి దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, మన కుటుంబాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు, ఒక్కొక్కరు మన కుటుంబానికి యాడ్ అవుతుంటే, అల్లుడు రావటం కానీ, కోడలు రావడం కానీ, వారికి పిల్లలు పుట్టడం కానీ, పిల్లలుగా ఇంట్లో యాడ్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మన సంతోషం అధికం కావాలి. ఎందుకంటే దేవుడు మన కుటుంబాల నుంచి కొందరు మైనస్ అయిపోతుంటారు, పెద్దవాళ్ళు అయిపోయి వృద్ధులైపోయి లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంటారు. దేవుడు మరికొందరిని కుటుంబంలోకి తీసుకొస్తున్నాడు, ఆదరించడానికి, ధైర్యపరచడానికి, కదా, ఆ ప్రేమను చూపించడానికి. నాకు కెనడీ గారు చెప్పారు, ఆ తల్లి యొక్క ప్రేమను ఎవరూ కూడా పోడ్చలేరు. అది వాస్తవమే, ఆ తల్లి యొక్క ప్రేమను పోడ్చలేరు. కానీ నీ కుటుంబంలో నీవు ఆ దుఃఖ నివారణ పొందడానికి, ధైర్యం పొందడానికి మనకు దేవుడు మంచి కుటుంబాన్ని ఇస్తున్నాడు. దేవుడు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన యొక్క బాధ్యత. రిలేషన్షిప్స్ అనేవి ఎప్పుడూ కూడా వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఒక ఆయన చెప్పారు నాతో, ఆయన భార్య చనిపోయినప్పుడు ఆయన బాధ చూశాను నేను. తలకు గోడకి తల కొట్టుకుంటున్నాడు. ఆయన తల తీసుకెళ్ళి గోడ కొట్టుకుని ఏడుస్తున్నాడు. ఇదంతా అయిపోయింది, ఫ్యూనరల్ అయిపోయింది, మెమోరియల్ సర్వీస్ అయిపోయింది. నేను ఒంటరిగా ఆయనతో మాట్లాడుతున్న దినాన్న ఒక రోజున, ఆయన కూడా లేరు, ఇప్పుడు ఆయన కూడా చనిపోయారు. ఒక రోజున ఆయన నాతో చెప్పింది ఏంటంటే, 18 సంవత్సరాలు ఒకే ఇంటిలో ఉన్నాం మేమిద్దరం, భార్య భర్తలుగా. We never had any relationship. ఎవరో నా ఇంట్లో అద్దెగా ఉంటున్నట్టుగా, ఎవరో ఉన్నారు నా ఇంట్లో అన్నట్టుగా 18 సంవత్సరాలు గడిపాం మేము. అది ఆయన తల గోడకేసి కొట్టుకోవడానికి కారణం అది. అంటే ఆమె బ్రతికున్నంత కాలము భార్యగా నేను చూడలేకపోయాను. తను నన్ను భర్తగా చూడలేకపోయింది, ఆయన నేను భార్యగా చూడలేకపోయాను. బ్రతికున్నప్పుడు ఆ విలువ మాకు అర్థం కాలేదు. ఆ చనిపోయిన తర్వాత ఆయన బాధ, ఆయన వేదన అంతంత కాదు. ఈ సంఘటన నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, మన కుటుంబస్తులు, మన కుటుంబ సభ్యులు, దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబ సభ్యులు, వారు మనతో ఉన్నప్పుడు వారితో ఎంత సమయం మనం గడపగలమో, ఎంత దగ్గరగా మనం జీవించగలమో, ఎంతగా మనం మాట్లాడుకోగలమో, ఎంతగా కమ్యూనికేట్ చేసుకోగలమో, దేవుడు ఇచ్చిన విలువైన సమయం అనేది మన జీవితాల్లో అది వెళ్ళిపోతే తిరిగి రాదు, అది దొరకదు. ఎంతోమంది అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. మనిషి యొక్క విలువను గుర్తించలేని పరిస్థితిలో ఉంటున్నారు. చూడండి, ఈ రోజున తల్లిగారు ఉన్నారు కదా,
ఈరోజు కాకపోతే రేపు వెళ్ళి చూడొచ్చులే, ఇంకో రోజు వెళ్ళి చూడొచ్చులే, ఆమె అలాగే తినమంటదిలే అనుకో. అయ్యో నేను నన్ను తినమంటే తినకుండా వెళ్ళిపోయాను కదా, నేను మళ్ళీ నా తల్లి నా దగ్గర లేదు కదా ఇక అనే పరిస్థితి. అది ప్రతి కుటుంబంలో వస్తుంది ఆ పరిస్థితి. దేవుడు మనకిచ్చిన కుటుంబాలు, దేవుడు మనకిచ్చిన బాంధవ్యాలు, దేవుడు మనకిచ్చిన రిలేషన్షిప్స్ అనేవి ఎంత పటిష్టం మనం చేసుకుంటే అంత ఆశీర్వాదకరమైనది. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి అన్నా రానివ్వండి, దేవుడు నీకు కలిపాడంటే, నీ కుటుంబంలోకి తీసుకొచ్చాడంటే, యు ఆల్వేస్ ఫీల్ దట్ షీ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ హీ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. అది దేవుడు మనందరి జీవితాల్లో కూడా అది మనం కలిగి ఉండాలని మనం దాన్ని జాగ్రత్తగా, ఎందుకంటే చాలా కుటుంబాల్లో నేను చూస్తున్నాను రిలేషన్షిప్స్ అనేవి లేవు, కలిసి ఉంటున్నారు కానీ మాటలు లేవు, బంధువుల మధ్య మాటలు లేవు, ఎన్నో రకాలుగా విచ్ఛిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. కానీ మనిషి యొక్క జీవితం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు, ఊపిరితో ఉన్నంత వరకు ప్రియులారా, ఆ విలువ కలిగినటువంటి జీవితం. అప్పుడే మాట్లాడగలం, అప్పుడే కమ్యూనికేట్ చేయగలం. ఒకసారి ప్రాణం విడిస్తే మనం ఏమీ చేయలేం, ఎంత ప్రేమ ఉన్నా కూడా మనం ఏమీ చేయలేం కదండి. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృప అది. ఇక్కడ తల్లి యొక్క ప్రేమ, దేవుని వాక్యం. ఈ మధ్య మనం మదర్స్ డే జరుపుకున్నాం కదా, ప్రతి సంఘంలో ప్రతి చోట కూడా ఎన్నెన్నో నినాదాలు తల్లి గురించి మనం చూసాం, విన్నాం కదా. తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఎంతమంది నిన్ను ప్రేమించినా, ఎంతమంది నీకు భోజనం పెట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా నీకు ఆప్యాయత చూపించినా ఆ తల్లి ప్రేమని ఎవరు కూడా ఫిల్ చేయలేరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆ తల్లి యొక్క ప్రేమను కూడా మించిన ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, ఆ తల్లి ప్రేమ కంటే, తండ్రి యొక్క ప్రేమ కంటే దేవుని యొక్క ప్రేమ మనందరి కొరకై భూలోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించి ఆయన మరణించి మన కొరకు తిరిగి లేచినటువంటి ప్రభు. 9 మాసాలు మోసినటువంటి నీ తల్లి కూడా ఒకవేళ నిన్ను మర్చిపోతుందేమో. తల్లి ప్రేమ ఎంత గొప్పదో బ్రదర్ కెనవి గారు, నీరజ గారు వీరందరూ చెప్తుంటే మనం విన్నాం కదండి. దాన్ని కొట్టివేయట్లా, ఆ ప్రేమను మించింది లేదు. కానీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చూపించినటువంటి ప్రేమ తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, ఎవ్వరు చూపించినటువంటి ప్రేమ కంటే అది. ఇంకొక రోజు దేవుడు నీకు ఆయుష్కాలం ఇస్తే జాగ్రత్తగా వినండి నా మాట దయచేసి. ఒక్కరోజు, ఒకవేళ నా సంగతి, మీ అందరి సంగతి, నా సంగతి, ఒక్కరోజే నేను బ్రతుకుంటే ఈ లోకంలో, ఒకవేళ ఇక నాకు ఆయుష్కాలం అనేది ఒక్కరోజే ఉంటే, 24 గంటల్లో ఏం చేయడానికి నేను తీర్మానం చేసుకోవాలా? ఏం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తాను నేను? లోకంలో ఎన్నో చేస్తున్నాం, ఎన్నో విషయాలతో మనం బిజీగా ఉంటున్నాం. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో, ఒక్క దినం ఆయుష్కాలంలో దేవునితో మన సహవాసం చేసి, దేవునికి మన హృదయాన్ని సమర్పించి, ఆ తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే కూడా గొప్ప ప్రేమను చూపించేటువంటి దేవుని ప్రేమను హత్తుకొని ఒక్క నిమిషం దేవుని సన్నిధానంలో, అవును ప్రభా, ఆ రక్షణ నాకు కావాలి, నీవిచ్చేటువంటి మోక్షం నాకు కావాలి, నేను హత్తుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అని ఒకవేళ ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేసుకుంటే, ఒక రోజున నీ గురించి ఏం వినబడుతుందంటే, ఆ సహోదరి లేక ఆ సహోదరుడు లోకంలో విడిచి వెళ్ళిపోయాడు, కానీ ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు అని ఖచ్చితంగా నీ ముందు కూర్చున్న వారందరూ కూడా చెప్పగలుగుతారు ఒక రోజున. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనతో మనం ముగించుకుందాం. దయచేసి అందరూ కూడా